నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. వలసదారులపై రకరకాల ఆంక్షలు విధిస్తున్నటువంటి అమెరికా ప్రభుత్వం మరో కొత్త రూల్కి తెరలేపింది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే, ఎవరైనా అమెరికాకి రావాలంటే చాలా ఫిట్నెస్తో రావాలి అనే విధంగానే ఈ రూల్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఒబిసిటీ అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇక్కడ వీసాలు అయితే మాత్రం ఇచ్చే పరిస్థితి లేదన్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క ఎంబసీ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి హై కమిషనర్ కార్యాలయానికి అయితే మాత్రం మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మరోపక్క టీబీ ఇలాంటి గనక వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళకి ఇక వీసాలో రిజెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అమెరికాకు వచ్చిన తర్వాత అక్కడ ఈ దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళకైతే మాత్రం అమెరికా ప్రభుత్వంపై ఇంకా ఎక్కువ బడ్జెట్లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లుగా, వైద్య ఖర్చులకు ఎక్కువగా భరించాల్సిన పరిస్థితి వస్తుంది అన్నట్లుగా అక్కడ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మొత్తానికి ఇది ప్రభుత్వం నిర్ణయమా లేకపోతే ఏంటి, ఈ విధంగా ఆంక్షలు పెడితే వలసదారులు ఎవరు కూడా అమెరికాకు రాకుండా ఉంటారు అనేటటువంటి కొత్త నిబంధన, ఇవన్నీ కూడా చర్చించాల్సిన అవుతుంది. ఇదే అంశాలపై చర్చించడానికి రాధా రఘురామపాత్రుని గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాధా రఘురామపాత్రుని గారు, నమస్కారం అండి. నమస్తే. ఏంటి అమెరికా కొత్త నిర్ణయం తీసుకుంది, కొత్త రూల్ తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఒబిసిటీ అవ్వచ్చు, లేకపోతే ఈ షుగర్ వ్యాధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అమెరికాకి రావాలంటే వాళ్ళకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలా. మరోపక్క బీపీ అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా సరే ఇతర రుగ్మతలు ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఈ వీసా ఇచ్చే అంశంలో అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికేట్ కనుక అంటే డాక్టరు నిర్ధారణ మేరకే వాళ్ళని మాత్రం అమెరికాకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏంటి, ఏ విధంగా చూడొచ్చు ఈ కొత్త రూల్స్ని? అమెరికా వెళ్ళాలంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఏదైతే ఉందో, అంటే ఒక మనిషి యొక్క, అంటే ఒక పర్సన్ యొక్క క్వాలిఫికేషన్ కానీ అతని ఎకనామిక్ స్టేటస్, ఈ రెండు కూడా డిటర్మినెంట్స్ ఫ్యాక్టర్స్ గా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు దాకా ఉండేది. అయితే ఇప్పుడు క్లియర్ గా అమెరికా మనము వెళ్ళాలి అంటే ఈ క్వాలిఫికేషన్స్ కానీ ఎకనామిక్ స్టేటస్ కానీ వీటన్నిటితో పాటు ఒక మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అవసరమయ్యే పరిస్థితులు ఇప్పుడు మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం మళ్ళీ మరొకసారి రీసెంట్ గా అమెరికన్ ఇమిగ్రెంట్స్ పై మరొక పాలసీ చేంజ్ అయితే ఎఫెక్ట్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఈ పాలసీని అనుసరించి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా వీళ్ళన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్న పరిస్థితి కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటే ఆలోచన చేసే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పటి నుంచి అమెరికన్ ఎంబసీస్ కానీ అలాగే కాన్సులర్స్ కి కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్స్ట్రక్షన్ ఆధారంగా మనకు అమెరికా వెళ్ళాలంటే వీసా ఇచ్చే ఈ ఇంటర్వ్యూలో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ని కూడా క్లియర్ గా డిస్కస్ చేసి, అలాగే ఎటువంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్నా కూడా, అంటే ఉదాహరణకు ఇటు ఒబిసిటీ ఉన్నా కూడా, లేకపోతే హార్ట్ డిసీజ్ ఉన్నా కూడా, లేదంటే ఇతర న్యూరలాజికల్ ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా లేకపోయినా కూడా, అలాగే దీంతో పాటు డయాబెటీస్ వంటి డిసీజెస్ ఉన్నా కూడా, వీటన్నిటితో పాటు ఇన్ఫాక్ట్ మెంటల్ హెల్త్ కండిషన్ కూడా పరిగణలోకి తీసుకుంటారు అనే అంశం మనకు క్లియర్ గా ఈ కొత్త రూల్స్ ద్వారా అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు కేవలం ఎకనామిక్ కండిషన్స్ కానీ లేదంటే క్వాలిఫికేషన్ కూడా చూసే పరిస్థితి. అయితే ఇప్పుడు నార్మల్ గా అందరికీ ఉన్నటువంటి నార్మల్ డిసీజెస్ లైక్ ఈ ఒబిసిటీ కానీ, అలాగే ఈ డయాబెటీస్ వంటి ఇష్యూస్ కానీ, అలాగే నార్మల్ మెంటల్ హెల్త్ కండిషన్స్ కూడా పరిగణలోకి తీసుకునే అంశం అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది అమెరికా వెళ్లే ఇమిగ్రెంట్స్ ని కంప్లీట్ గా ఫిల్టర్ చేయాలి అంటే వీసా జారీని చాలా కఠినతరం చేస్తూ తీసుకునే నిర్ణయం అని మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి ఈ కొత్త వీసా నిబంధనలు మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రాధా రఘురామపాత్రుని గారు, మొత్తానికి అంటే మొన్న న్యూయార్క్ ఎన్నికల్లో, అమెరికాలో ఆర్థిక రాజధాని అయినటువంటి న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జరిగినటువంటి గుణపాఠం నుంచి కూడా ఇంకా ట్రంప్ తేరుకోనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒక పక్క ఆ H1B వీసాపై అయితే మాత్రం ఆయన కొన్ని కఠినమైనటువంటి నిబంధనలు పెట్టారు.
మరోపక్క ఎవరైతే వస్తున్నారో అమెరికాకి వస్తున్నారో వాళ్ళకి కొన్ని కఠిన ఆంక్షలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ హెల్త్ సర్టిఫికేట్ విషయంలో తీసుకున్నట్లయితే ఇంకా ఇప్పుడు అక్కడ భారతీయులు అవ్వచ్చు, లేకపోతే మిగిలిన దేశాల నుంచి పేరెంట్స్ ముఖ్యంగా అక్కడ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడదాం అనుకోవచ్చా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు ఏంటంటే ఈ వీసా జారీలో ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ డిసీజెస్ అన్ని కేవలం వీసా అప్లికెంట్స్ కి మాత్రమే పరిమితం కాదు. ఈ వీసా అప్లికెంట్స్ తో పాటు ఎవరైతే అకంపెనీ చేస్తున్నారో లేదంటే ఆల్రెడీ అక్కడ యుఎస్ లో ఉన్నటువంటి తమ పిల్లలను కానీ తమ రిలేటివ్స్ ని కానీ చూడడానికి ఈ విజిటింగ్ వీసాపై వెళ్ళేటటువంటి పెద్దవాళ్ళు కానీ అలాగే వాళ్ళ యొక్క బంధువులు ఇతర ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఈ ఈ మెడికల్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఈ మెడికల్ సర్టిఫికేట్ అన్నది కంపల్సరీ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ నిర్వహించే వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఈ మెడికల్ వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ కానీ క్వాలిఫికేషన్ కానీ లేనటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరికీ కూడా ఒక హ్యూజ్ ఆప్షన్ లభించినటువంటి పరిస్థితి. అంటే ఎవరికైతే వీసా జారీ చేయాలి, ఎవరికి వీసా జారీ చేయొద్దు అన్నది ఇప్పుడు ఈ కౌన్సిలర్స్ అంటే ఈ కాన్సులేట్ ఆఫీసెస్ లో కానీ ఎంబసీస్ లో కానీ ఉన్నటువంటి ఈ కౌన్సిలర్స్ యొక్క చేతిలో కంప్లీట్ గా ఉన్నటువంటి పరిస్థితి. బికాస్ కొన్ని రకాల నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కూడా చెప్పినట్టు వీళ్ళు చెప్పారు ఈ వీసా జారీ విషయంలో. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ హెల్త్ కండిషన్, దీనికి మెజరింగ్ రాడ్ ఏ విధంగా తీసుకుంటారు అన్న దానికి ఒక క్లియర్ ఇండికేషన్ లేదు. అలాగే స్మాల్ న్యూరలాజికల్ డిసార్డర్స్ కానీ లేదంటే ఒబెసిటీ కానీ వీళ్ళన్నిటికీ ఎలా మెజర్ చేస్తారు, ఆ మెజరింగ్ రాడ్ ఏంటి, ఏ విధంగా అంచనా వేస్తారు అన్న విషయంలోని ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. అలాగే ఇది జారీ చేసినటువంటి కౌన్సిలర్స్ కి కూడా కంప్లీట్ గా మెడికల్ నాలెడ్జ్ ఉందా అన్న ప్రశ్న కూడా ఇక్కడ మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త నిబంధనలు బట్టి మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అమెరికా ఎవరు రావాలి ఎవరు రాకూడదు అన్నది వాళ్ళు క్లియర్ గా వాళ్ళ చేతిలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది భారతదేశం నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కానీ అలాగే భారతదేశం నుంచి వెళ్ళాలనుకుంటున్న అలాగే నియర్లీ అమెరికాలో 55 మిలియన్ ఇమిగ్రెంట్ పాపులేషనే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ అందరిపై ఈ భారం పడబోతోంది. సో అమెరికా $1 మిలియన్ డ్రీమ్స్ కి దూరం చేయబోతోంది. రాధా గారు, అంటే చాలామంది పేరెంట్స్ చాలా జాగ్రత్తతోనే ఉంటారు. ఏదైనా అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు అమెరికా వెళ్లకుండా చాలామంది ఫిట్నెస్తో ఉన్నోళ్ళే వెళ్తుంటారు పిల్లల దగ్గరికి. అక్కడ వైద్య ఖర్చులు కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి వాళ్ళకి భారం అవుతామేమో అన్న ఉద్దేశంతో ఇక్కడ ఇండియాలోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ ఏదైనా సరే వైద్య ఖర్చులు ముఖ్యంగా హెల్త్ సమస్యలు వస్తాయని ముందుగానే అక్కడ ఇన్సూరెన్స్ చేయటం జరుగుతుంటుంది. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ భరించడం జరుగుతుంది. కానీ ఏంటి ప్రభుత్వంపై బర్డెన్ పడడానికి గల కారణాలు ఏంటి? ప్రభుత్వంపై బర్డెన్ పడే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి దీర్ఘకాలిక వ్యాధులతోటి ముఖ్యంగా టీబీ వ్యాధిగ్రస్తులు కూడా వచ్చినా సరే అది ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకొని ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇస్తేనే, గతంలో కనుక మనం కరోనా సమయంలో టీకాలు వేయించుకుంటే ఏ విధంగా మనకి అవకాశం కల్పించేవాళ్ళు, ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది అనుకోవచ్చా? ఇక్కడ క్లియర్ గా యుఎస్ గవర్నమెంట్ హిస్టారికల్ గా పబ్లిక్ చార్జ్ పాలసీ ఈ పబ్లిక్ చార్జ్ పాలసీ ఆధారంగా అంటే యుఎస్ పై యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పై భారం పడుతుంది, అంటే వాళ్ళ ట్యాక్స్ పేయర్స్ పై భారం పడుతుంది అన్న అంశం ద్వారా ఇవన్నీ మన ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ అలాగే వేరే వాళ్ళు ఫినాన్షియల్ కండిషన్స్ బాగున్నప్పటికీ కూడా ఇది ఒక అవకాశంగా అంటే ఇది ఒక ఆప్షన్ గా వాళ్ళు చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ కమ్యూనికబుల్ ఆర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ద్వారా అమెరికా వెళ్ళిన పరిస్థితిలో అమెరికాలో వాళ్ళు వైద్యం చేయించుకోవాలి అన్న అంశం వచ్చేటప్పుడు ఈ భారం మా ట్యాక్స్ పేయర్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సిటిజన్స్ కానీ అలాగే అక్కడ మా ట్యాక్స్ పేయర్స్ పై పడుతుంది అన్న అంశాన్ని మనందరికీ ముందు చూపిస్తూ సో ఇది ఒక ఆప్షన్ కింద వాళ్ళు మనకు చూపించడం అయితే జరుగుతుంది. అయితే దీని వెనకాల క్లియర్ గా అంటే అమెరికన్ పీపుల్ పై కానీ అమెరికన్ గవర్నమెంట్ పై కానీ ఈ హెల్త్ భారం పడుతుంది అన్నది ఒక ఆప్షన్ గా మన ముందుకు చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని వెనకాల క్లియర్ గా అమెరికన్ ఇమిగ్రెంట్స్ అంటే భారతదేశం నుంచి కానీ అలాగే ఇతర దేశాల నుంచి వచ్చే ఇమిగ్రెంట్స్ ని
కంప్లీట్ గా కంట్రోల్ చేయాలి అన్న వాళ్ళ ఒక ఆప్షన్ తో, అంటే వాళ్ళ ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు అని మనకి క్లియర్ గా కనిపిస్తుంది. బికాస్ ఇక్కడ నుంచి వెళ్ళే పెద్దవాళ్ళకి కానీ, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళే ఇమిగ్రెంట్స్ కి కానీ అక్కడ హెల్త్ కండిషన్ బాగాలేకపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళందరూ ముందుగానే ఒక జాగ్రత్తతో ఒక ఇన్సూరెన్స్ పాలసీ, అమెరికాలో వైద్య ధరలు అలాగే కాస్ట్ ఆఫ్ సర్వీస్ అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఒక ఇన్సూరెన్స్ పాలసీ ముందుగానే తీసుకోవడం జరుగుతుంది. సో దీని ఆధారంగా వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిన అవకాశం కూడా ఉన్నది. కానీ ఇది ఒక ఆప్షన్ గా చూపిస్తూ వాళ్ళు ఇమిగ్రెంట్స్ ని కట్టడి చేయాలి అనే అంశమే దీని వెనకాల క్లియర్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ రాధా గారు, అంటే అమెరికా వెళ్ళాలంటే ప్రతిభావంతులైనటువంటి యువకులే, అలాగే ప్రతిభావంతులైనటువంటి ఉద్యోగులే అక్కడ అమెరికాకు వెళ్తూ ఉంటారు. అంటే టాపర్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిన వాళ్ళే. కానీ ఈ నిబంధన పెట్టడం వల్ల చాలామందికి, అంటే అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళకి నిరాశ మిగిల్చే అవకాశం ఉందనుకోవచ్చా? క్లియర్ గా అంటే యుఎస్ గవర్నమెంట్ అయితే క్లియర్ గా ఒక నేషనలిస్టిక్ పాలసీ అలాగే ఒక నేషనలిస్టిక్ ఐడియాలజీతో ముందుకు వెళ్ళే అంశం మనకు క్లియర్ గా కనిపిస్తుందండి. అంటే ఈ ట్రంప్ నామిక్స్ కానీ అలాగే ట్రంప్ పాలసీ విధానాలు కూడా మనం క్లియర్ గా అర్థం చేసుకుంటే తను ఒక క్యాపిటలిస్టిక్ ఐడియాలజీతో ముందుకు వెళ్తున్నారు అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అనుకున్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ వీళ్లకు అంటే యంగ్స్టర్స్ కి కానీ అలాగే వర్కింగ్ ఏజ్ గ్రూప్ పీపుల్ కానీ ఇప్పుడు పెట్టిన నిబంధనలు యాక్చువల్ గా చూస్తే ఒక అడ్డంకి కాకపోవచ్చు. కానీ అక్కడ వాళ్ళు కొన్ని నాన్ మెజరబుల్ ఇష్యూస్ కూడా వాళ్ళు అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. ఉదాహరణకు ఒబెసిటీ అన్నది వాళ్ళు ఏ విధంగా మెజర్ చేస్తారు, లేదంటే మెంటల్ డిసార్డర్ అన్నది వాళ్ళు ఏ విధంగా మెజర్ చేస్తారు, అలాగే అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ కి ఏ మాత్రం ఈ మెడికల్ నాలెడ్జ్ ఉన్నది అన్న ఆన్సర్ ఏమీ క్లియర్ గా లేవు. బికాస్ అక్కడ కౌన్సిలర్స్ అంటే వాళ్ళు మెడికల్ నాలెడ్జ్ ఒక క్వాలిఫికేషన్ వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ గా వాళ్ళు ఎవరు వాళ్ళ దేశానికి వెళ్ళాలి, ఎవరు వాళ్ళ దేశానికి వెళ్ళొద్దు అనే అంశాన్ని కంప్లీట్ గా వాళ్ళ చేతిలో పెట్టుకొని వాళ్ళు ఈ ఇమిగ్రేషన్ రూల్స్ ని ప్రతి వారం కూడా సవరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి అమెరికా క్లియర్ గా ఒక డిఫరెంట్ ఐడియాలజీతో, ఒక నేషనలిస్టిక్ ఐడియాలజీతో ముందుకు వెళ్తుంది. అయితే వాళ్ళు ఇంటర్నల్ గా కూడా చాలా క్రైసిస్ సిచ్యువేషన్, చాలా డిపార్ట్మెంటల్ స్టోర్స్ అమెరికాలో ఇప్పటికే స్టాక్ లేక క్లోజ్ చేసుకున్నటువంటి పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది. ఆల్రెడీ చాలా సార్లు ఎమర్జెన్సీ కూడా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వాళ్ళ విధానం మార్చుకోనంత వరకు వాళ్ళ ఇంటర్నల్ డొమెస్టిక్ ఎకానమీకి ఒక అడ్డంకి, అలాగే మన ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులకు చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. రాధా రఘురామపత్రన్ గారు, దాదాపు అంటే ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన నుంచి కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటూనే ఉన్నారు. అంటే భారత్పై అంటే అక్కస్తో అవ్వచ్చు, లేకపోతే ఏదైతే ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే మాత్రం ఒక ఇబ్బందికర పరిస్థితులే ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈ నిర్ణయం ఏదైతే ఉందో H1B వీసా తర్వాత మళ్ళీ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక అంటే ఒక దేశంతో వాణిజ్య ఒప్పందాలు అవ్వచ్చు, లేకపోతే ఆర్థిక సంబంధమైనటువంటి ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. ఒక వైద్య సహాయం కోసం కూడా ఇతర దేశాలు వెళ్ళేటటువంటి పరిస్థితి. ఉదాహరణకు చెప్పాలంటే నైజీరియా నుంచి మన దేశానికి భారత్, ముఖ్యంగా హైదరాబాద్ కూడా వచ్చి వైద్యం చేయించుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. సౌత్ ఆఫ్రికా నుంచి, దక్షిణాఫ్రికా నుంచి ఇట్లా వచ్చి వాళ్ళు వైద్యం చేయించుకునేటటువంటి పరిస్థితి. మరి అట్లాంటి వెసులుబాటు ఇవ్వనప్పుడు అమెరికా నుంచి అంటే ఎలాంటి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు, అంటే మిగిలినటువంటి అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళకి? క్లియర్ గా ట్రంప్ విధానం అంటే ముందుగా టారిఫ్స్ ని మన ముందుకు తీసుకొచ్చారు. భారతదేశంపై 50% టారిఫ్ వేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత H1B వీసా రెగ్యులేషన్స్ ని, రూల్స్ ని కఠినతరం చేశారు. అలాగే దాదాపు ₹1 కోటి ఈ H1B వీసా అనే విధానం తీసుకొచ్చారు. తర్వాత దానికి కొన్ని చిన్న సవరణలు చేశారు. అలాగే రీసెంట్ గా హైయర్ అనే ఒక పాలసీ విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ హైయర్ అనే పాలసీ విధానం ద్వారా అవుట్ సోర్సింగ్ సర్వీసెస్ పై
ఏ కంపెనీ ఆధారపడినా వాళ్ళు క్లియర్ గా ఒక 25% ట్యాక్సెస్, ఈ హైయర్ పాలసీ ఆధారంగా ట్యాక్సెస్ విధిస్తున్నాము అంటే కనీసం భారత్ వంటి దేశాలకి అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా లేకుండా, అంటే ఈ H1B వీసా కఠినతరం చేసినటువంటి పరిస్థితుల్లో భారత్ వంటి దేశాల్లో ఉన్నటువంటి జీసీసీ గ్లోబల్ ఈ సెంటర్స్ ద్వారా ఈ ఉద్యోగిత అంటే అవుట్ సోర్సింగ్ జాబ్స్ కి ఆదరణ పెరుగుతుంది అనే ఆలోచనతో ఆఖరికి ఈ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా లేకుండా చేసే పరిస్థితి వల్ల ఈ హైయర్ పాలసీని కూడా మనకు 25% ట్యాక్స్ అని, ఏ కంపెనీలు అయితే బయట నుంచి అవుట్ సోర్సింగ్ చేసి బయట నుంచి సర్వీసెస్ అంటే బియాండ్ ద బార్డర్ సర్వీసెస్ ఉపయోగిస్తున్నారో వీళ్ళందరిపై కూడా ఒక 25% ట్యాక్స్ వేస్తాము అని, అది రీసెంట్ గా లాస్ట్ వీక్ వచ్చింది, ఈ హైయర్ పాలసీ విధానాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ హైయర్ పాలసీ విధానం తర్వాత మనం ఈ వారం చూసినటువంటి పరిస్థితి, ఈ H1B వీసా జారీలో పీపుల్ యొక్క హెల్త్ కండిషన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటాము అన్న విధానాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి క్లియర్ గా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో అమెరికా నా పాలసీ విధానం ఏదైతే ఉందో ఇమిగ్రెంట్స్ ని పూర్తిగా తగ్గించాలి అనే అంశంతోనే, అంటే వాళ్ళ ఆర్థిక విధానం అలాగే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలాంటి పరిస్థితి చూసినప్పటికీ కూడా ఇమిగ్రేషన్ విధానంపై పూర్తిగా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆలోచనే మనకి అర్థమవుతుంది. కాబట్టి మన ఒక పక్క మన భారతదేశంతో FTA సిగ్నేచర్ FTA సైనింగ్ కి అడ్డంకులు సృష్టించడం జరుగుతోంది. దీంతో పాటు తమ విధానాలు లో మార్పు, పాలసీ చేంజెస్ అన్ని కూడా ఇమిగ్రెంట్స్ కి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఎంతవరకు అమెరికా ఆర్థిక పరిస్థితి అలాగే అమెరికాలో ఉన్నటువంటి స్టేబుల్ సిచ్యువేషన్ వెళ్తుందో అని మనం అందరం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. కాబట్టి అమెరికా ఎకానమీ అండ్ అమెరికా పాలసీస్ ఆర్ కంప్లీట్లీ ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్ అనే మనం అర్థం చేసుకోవాలి. రైట్. రాధా గారు, అంటే ఈ మధ్యకాలంలో మనం సర్వే చూస్తే ప్రతి 10 మందిలో దాదాపు 6 నుంచి 7 వరకు కూడా డయాబెటీతోనే బాధపడుతున్నారు అనేసి ఒక సర్వే కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో అది యువకులు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, దీనివల్ల చాలామంది వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. మరి దీనివల్ల అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళకు అంటే ఎలాంటి సూచనలు ఇవ్వచ్చు? ప్రత్యామ్నాయంగా ఏదైనా ఇతర దేశాలకి వైపు చూడాలనుకోవచ్చా? అంటే ఆస్ట్రేలియా అవ్వచ్చు, లేకపోతే జర్మన్, UAE అలాంటి కంట్రీ వైపు వెళ్ళాలని సూచిస్తారా? అంటే మనం చదువుకోవడానికి వెళ్ళవలసినటువంటి పరిస్థితిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ కొత్త నిబంధన వల్ల కొంతకాలం ఈ అడ్డంకులు ఉంటాయని ఆలోచన చేయాలి. మరి ట్రంప్ గవర్నమెంట్ కూడా ఎన్ని రోజులు కొనసాగుతుంది అన్న ప్రశ్న కూడా చాలా సందర్భాల్లో మనకు ఉత్పన్నం అవుతోంది. బికాజ్ అక్కడ అమెరికాలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ అలాగే అమెరికాలో ఉన్నటువంటి ఈ యాజిటేషన్స్ పరిస్థితి కానీ చూసుకున్న అంశంలో సో ఎక్కువ కాలం ఈ అడ్డంకులు కొనసాగకపోవచ్చు అన్న ఒక ఆలోచన కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు ఇమీడియట్ గా అమెరికా కాకుండా మనం ఏ దేశాల కోసం ఆలోచన చేయాలి అంటే జర్మనీ కోసం ఒక పక్క ఆలోచన చేయొచ్చు, లేదంటే న్యూజిలాండ్ కానీ అలాగే యునైటెడ్ కింగ్డమ్ కానీ అలాగే చాలా ఇంపార్టెంట్ అలాగే డెస్టినేషన్స్ ఇటు ఐర్లాండ్ కానీ అలాగే ఇలాంటి డెస్టినేషన్స్ అన్నిటినీ కూడా ఒకసారి మనం ఆలోచన చేయొచ్చు. ముఖ్యంగా మనకు ఫ్రాన్స్, జర్మనీ ఏ దేశాలలో అయితే మనకి స్వాగతం పలుకుతున్నారో వాళ్ళ ఎంబసీ నుంచి మనకు ఇన్విటేషన్ లభిస్తుందో ఇలాంటి దేశాల కోసం ఆలోచన చేస్తే మంచిదని నా భావన. ముఖ్యంగా జర్మనీ మన ఇండియన్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ అలాగే స్టూడెంట్స్ కానీ అక్కడ అంబాసిడరే క్లియర్ గా ఒక వీడియో ద్వారా ఆహ్వానం అందించడం జరిగింది. అలాగే ఫ్రాన్స్ నుంచి కానీ అలాగే ఇతర దేశాలు ఏ దేశం నుంచి అయితే ఈ మీ కోర్స్ మీరు చదవాలనుకుంటున్నటువంటి కోర్స్ కానీ లేదంటే అక్కడ మీరు చేయాలనుకున్నటువంటి ఉద్యోగం పై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మీరు IT సెక్టర్ వైపు వెళ్ళాలి అని అనుకుంటే ఒక పక్క జర్మనీ కానీ అలాగే ఇటు UK కోసం ఆలోచన చేయొచ్చు, లేదంటే ఫ్రాన్స్ అండ్ ఐర్లాండ్ కోసం ఆలోచన చేయొచ్చు, లేదా మీరు కొనడానికి వెళ్ళాలి అనుకుంటే ఇటు UK ఒక బెస్ట్ డెస్టినేషన్ గా మనం చెప్పొచ్చు. అయితే కొన్ని దేశాలు రీసెంట్ కాలంలో ఉదాహరణకు కెనడా వంటి దేశాలు కూడా చాలా సందర్భాల్లో మన స్టూడెంట్స్ యొక్క వీసాని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కొంత కాలం పాటు మన భారతదేశంలో లభించే అవకాశాలు కూడా పూర్తిగా అందిపుచ్చుకోవాలనే ఆలోచన కూడా మీరు చేయొచ్చు. మన భారతదేశం ఉన్నత విద్య కూడా మిగతా దేశాలకి ధీటుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా ఈ సిచ్యువేషన్ లో
మీకు క్లియర్గా అక్కడ వీసా లభించినట్టయితే బయట దేశాలకు వెళ్ళే ఆలోచన చేయండి. లేదంటే ఈ దేశాల నుంచి అందించే ఆన్లైన్ కోర్సెస్ కూడా మీరు చక్కగా మీ మీ ఇంటి దగ్గరే ఉండి ఈ అక్కడ అందిస్తున్నటువంటి ఆన్లైన్ కోర్సెస్ కానీ, అక్కడ ఇస్తున్నటువంటి అదర్ ట్రైనింగ్స్ కానీ, అలాగే మీ స్కిల్ని డెవలప్ చేసుకునే అంశంపై మాత్రం మీరు చాలా క్లియర్గా ఫోకస్గా ఉండాల్సినటువంటి పరిస్థితి. సో మీ స్కిల్స్ అన్నవి మీరు మనం ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మనకు ప్రతి దేశం కూడా మనకు స్వాగతం పలుకుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యుఎస్ వెళ్ళడానికి కొన్ని అడ్డంకులు అయితే కొంతకాలం ఉంటాయని మనం ఆలోచన చేయొచ్చు. రైట్. రాధా గారు, ఒక పక్క ఐటీ ఉద్యోగులు ఎక్కువగా అమెరికా వెళ్తున్నారు. ఇళ్లలోనే ఎక్కువగా స్థూలకాయం ఉంది, అంటే కుర్చీలకే పరిమితం అవటం వలన స్థూలకాయంతో బాధపడుతున్నారని చెప్పారు. ఒక పక్క వాళ్ళలో ప్రతిభతో పాటు ఫిట్నెస్ కూడా ముఖ్యమనుకోవచ్చా? ఈ యొక్క వీసా కఠినమైనటువంటి నిబంధనల వల్ల వాళ్ళు అంటే ఈ ఫిట్నెస్ పై కూడా దృష్టి పెట్టాలంటారా? అవునా? ఇది అయితే చాలా అందరికీ అవసరం అనే ఆలోచన చేయాలి. ఒక పక్క అమెరికా పెట్టిన ఈ నిబంధన చాలా ఇబ్బంది కలిగించే నిబంధన. ఎస్పెషలీ పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని చూడటానికి వెళ్ళాలి అని అనుకుంటున్నారో, లేదంటే రిలేటివ్స్ వెళ్ళాలనుకుంటున్నారో, లేదా అనుకోని పరిస్థితిలో ఆ, ఇలాంటి సందర్భం ఎదురైతే అది చాలా బాధాకరమైన పరిస్థితి. అయితే మరొక పరంగా ఆలోచన చేస్తే ఒక పక్క అమెరికా అమెరికా వంటి దేశాలే, అలాగే అమెరికా వంటి వెస్టర్న్ ఎకానమీసే ఆమ్, ఈ ఈ ఈ మోడర్న్ కల్చర్ కానీ, అలాగే హైఫై కల్చర్ కానీ, ప్రొసెస్డ్ ఫుడ్ కానీ, అలాగే ప్రొసెస్డ్ కూల్ డ్రింక్స్ కానీ, అలాగే ఇతర ప్రొసెస్డ్ ప్రోడక్ట్స్ అన్ని కూడా ఒక పక్క వాళ్ళే ఇవన్నిటిని మార్కెట్ చేస్తారు. ఈ ప్రొసెస్డ్ ఐటమ్స్ తినడం ద్వారా, అలాగే ఈ ప్రొసెస్డ్ ఫుడ్ తినడం ద్వారా ఐటీ వంటి జాబ్స్, అలాగే అంటే కాన్స్టెంట్ గా ఒక రెస్టింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి జాబ్స్ చేయటం ద్వారా, అలాగే అవుట్ సోర్సింగ్ జాబ్స్ చేయడం ద్వారా ఆ, చాలా మందిలో ఇలాంటి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కనిపిస్తాయి. మరొక పక్క వాళ్ళే ఈ నిబంధన తెస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం మన వివిధ దేశాల నుంచి వెళ్ళే ఇమిగ్రెంట్స్ ని కట్టడి చేయడానికి వాళ్ళు ఈ నిబంధన తెస్తున్నారు. కాబట్టి ఇది మన అందరం కూడా ఒక మంచి లెసన్ గా తీసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అలాగే న్యాచురల్ ఫుడ్, అలాగే మన భారతదేశీయంగా తయారైనటువంటి ఫుడ్ తినడం, అలాగే ఇతర అంశాలు ఇటు ఎక్సర్సైజ్ కానీ ఇతర అంశాలపై దృష్టి పెట్టడం, అలాగే మెంటలీ ఒక పీస్ఫుల్ స్టేబుల్ సిచ్యువేషన్ ఉంచుకోవడం చాలా ముఖ్యం. సో ఇది ఒక విధంగా మన అందరికీ కూడా ఒక మంచి లెసన్ అమెరికా ఇచ్చింది అనే మనం ఆలోచన చేయాలి. రైట్. థ్యాంక్ యూ రఘురామపుత్రన్ గారు. మొత్తానికైతే మాత్రం అంటే ఉద్యోగం పొందాలంటే అమెరికాలో, లేకపోతే అమెరికాకు వెళ్ళాలంటే ఒక శరీర దారుఢ్యంతో పాటు అంటే ఒక పక్క మెరిట్తో పాటు శరీర దారుఢ్యం, మరో పక్క మానసిక ఉల్లాసం, మరో పక్క పూర్తిగా ఫిట్నెస్ ఉంటేనే అమెరికా వీసా సాధ్యమయ్యే పరిస్థితి వచ్చిందనుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ అండి రఘురామపుత్రన్ గారు. మొత్తానికి అమెరికా వలసదారులపై అయితే మాత్రం కొన్ని ఆంక్షలను విధిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిలో ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. అక్కడ ఉండే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే ఇతర దేశాలకి వాళ్ళకి ఈ నిబంధన ఉంటుందా, లేకపోతే విజిటింగ్ వీసాపై వెళ్ళొచ్చే వాళ్ళకి ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికైతే మాత్రం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు, అమెరికా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే మాత్రం వలసదారులకు ఇది ఒక పెద్ద పరీక్షగానే ఉంటుంది. ముఖ్యంగా అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు రావాలంటే మాత్రం ఈ యొక్క నిబంధన ఏదైతే ఉందో, ఇలాంటి దీర్ఘకాలిక జబ్బులతోటి ఉన్న వాళ్ళకైతే మాత్రం ఇది చాలా కఠినమైన పరీక్షగానే మనం చూడవచ్చు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోని అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.